అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ తెలుసు ఇవాళ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఆంధ్రాలో 4 o'clock నుంచి ఇక్కడ నుంచి 7 o'clock నుంచి మా సినిమా రిలీజ్ అయింది. ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్. ఫస్ట్ యూఎస్లో స్టార్ట్ అయింది. యూఎస్లో ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్, తర్వాత ఆంధ్రాలో అన్ని ఏరియాల నుంచి, ఉత్తరాంధ్ర, ఈస్ట్ వెస్ట్ కృష్ణ, తర్వాత సీడెడ్ అన్ని చోట్ల నుంచి సేమ్ రెస్పాన్స్. తర్వాత ఇక్కడ తెలంగాణలో స్టార్ట్ చేసాము. మేము విమల్ థియేటర్కి వెళ్ళాము. ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్. అంటే ఫ్యాన్స్ విపరీతంగా ఎంజాయ్ చేశారు. అయిన తర్వాత మేము థియేటర్ నుంచి బయట రావడానికి 1 hour పట్టింది. అంత ఫెస్టివల్ వాతావరణం నడిచింది అక్కడ. అండ్ షోకి టాక్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. టాక్ కలెక్షన్స్ వీఆర్ సో హ్యాపీ. అంటే మేము ఇన్ని రోజులు వెయిట్ చేసిన తర్వాత ఇవాళ రిజల్ట్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. అండ్ వీఆర్ సో హ్యాపీ. అండ్ వీ వాంట్ టు థ్యాంక్ ఎంటైర్ ఆడియన్స్ ఫర్ రిసీవింగ్ దిస్ ఫిలిం సో పాజిటివ్లీ. అండ్ అందరూ థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని చూడండి. ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అన్ని సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చే విధంగా ఈ సినిమా ఉంది. అండ్ పవన్ కళ్యాణ్ గారు 1-man షో. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంతా ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశారు. అండ్ అగైన్ ఆయన ఫ్యాన్ అయిన హరీష్ గారు గబ్బర్ సింగ్ తర్వాత దానికంటే బెటర్గా రెస్పాన్సిబిలిటీ తీసుకుని చేశారు. అండ్ వీఆర్ సో హ్యాపీ. అండ్ వీ వాంట్ టు థ్యాంక్ ఎంటైర్ టెక్నీషియన్స్, ఆన్ సాయి గారు, బోస్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పీ గారు, ఆర్ఆర్జీ తమన్ గారు, అండ్ ఎవ్రీబడి, హీరోయిన్స్ శ్రీలీల, రాశిక్, అండ్ ఎవ్రీబడి ఆర్ ఎక్స్ట్రాడినరీ. సో వీఆర్ సో హ్యాపీ అండి. అండ్ we'll do more events and celebrate this film. And once again we want everybody to come to theatres and watch this Ustad Bhagat Singh ఇవాళ ఫెస్టివల్ హాలిడేస్ ఉన్నాయి. అండ్ ఇది ఒక 3-4 weeks నడిచే సినిమా. అండ్ నెక్స్ట్ వీక్ 5 weeks కూడా హాలిడేస్ ఉన్నాయి. సో వీఆర్ కాన్ఫిడెంట్ దట్ ఇట్స్ గోయింగ్ టు డూ హ్యూజ్ నెంబర్స్. అండ్ మోర్ దాన్ దట్ ఎవ్రీబడి ఆర్ గోయింగ్ టు లవ్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ. వస్తారా? అది వినపడుతుందిరా. అందరికీ నమస్కారం అండి. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండి. ఆఫ్టర్ సో లాంగ్ టైం ఈ ప్రొడక్షన్లో కానీ ఇదంతా కొంచెం టైం పట్టింది. కళ్యాణ్ గారితో సినిమా చేస్తే చాలు అనేది ఫస్ట్ అనుకుందండి, చాలు అది అచీవ్మెంట్ అని. అలాంటిది ఇలాంటి పెద్ద హిట్ సినిమా కళ్యాణ్ గారితో చేయటం వల్ల డబుల్ బోనాంజా అందింది మాకు. ఇది చాలా మెమరబుల్ డే అండి మాకు ఈ రిజల్ట్ అందుకున్న రోజున. అలాగే ఫస్ట్ పొద్దునుంచి చూస్తున్నామండి. మార్నింగ్ ఫస్ట్ చెప్పటం, సార్ ఇంటర్వెల్ దాకా ఓకే, తర్వాత చాలా బాగుంది ఫస్ట్ టాక్. తర్వాత అంతా రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అయ్యే టైంకి సార్ ప్రీ క్లైమాక్స్ నుంచి అదిరిపోయింది సార్, సెకండ్ హాఫ్ అసలు ఎనార్మస్గా అదిరిపోయింది అన్నారు. తర్వాత మళ్ళీ ఆఫీస్ వచ్చే టైంకి సార్ ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది. అంటే గంటకి ఎనార్మస్గా ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆడియన్స్ చూసిన కొద్దీ అది చాలా పాజిటివ్గా వెళ్ళింది. అండర్లైన్ పాయింట్ ఏంటంటే ఇది ఏదో క్రిటిక్స్ సినిమానో ఎలాంటిది కాదండి. ఇది ఆడిటోరియంలో సెలబ్రేట్ చేసుకునే సినిమా. చానాళ్ళ తర్వాత ఒక పెద్ద హీరోకి ఒక పెద్ద కమర్షియల్ ఫార్మాట్లో సినిమా చూసి చానాళ్ళు అయింది. ఇది అలాంటి సినిమా అండి. కమర్షియల్ సినిమా అంటే ఇదేదో మాకు కాదేమో అనేది కాదు. టోటల్ అందులో ఆల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ చానాళ్ళ తర్వాత ఓ పెద్ద స్టార్ సినిమా థియేటర్కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేసే సినిమా. మేమంతా ఎంతో హ్యాపీగా ఉన్నామండి. చాలామంది రేరెస్ట్ బాగా క్రిటికల్గా చూసే వాళ్ళ ఒపీనియన్లు కూడా తీసుకున్నాం. అందరూ ఎనానిమస్గా అదిరిపోయింది సార్ అన్నారు. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. మా డిస్ట్రిబ్యూటర్స్ ప్రతి ఒక్కళ్ళు అయితే ప్రతి గంట చేసి సార్ నూన్ షోల కంటే మ్యాట్నీలు బాగున్నాయి సార్, మ్యాట్నీల కంటే ఇది ఏ పెద్ద సినిమాకైనా ఇనీషియల్గా పొద్దున్నే కొంచెం ఓకే ఇది బాగానే ఉంది సార్, బాగానే ఉంది అంటారు. తర్వాత నెమ్మదిగా చాలా బాగుంది సార్, తర్వాత హిట్, సూపర్ హిట్. ఇలా ఈ మధ్యకాలంలో ఏ సినిమాని మీరు ఉదాహరణ తీసుకున్నా సరే పొద్దుని సాయంత్రం ఫస్ట్ షోకి వెళ్ళేపాటి సూపర్ హిట్ సార్ అనేది మంచి సినిమాలు అన్నిటికీ వచ్చింది. ఇది కూడా అలాగే హిట్ అంటున్నారు. ఫస్ట్ షోకి సెకండ్ షోకి సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అనే టాక్ సెటిల్ అవుద్దని మేము బలంగా నమ్ముతున్నామండి. ఇదేదో జస్ట్ మేము నమ్మామనే కాదు, మేము అందరి దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకున్నాక చెప్తుంది.
వీఆర్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ ద సక్సెస్ ఆఫ్ దిస్ ఫిలిం. మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో ఇనీషియల్గా స్లోగా ఉంటుంది అనుకున్నాం, కానీ దాన్నే సర్ప్రైజ్ చేసింది. నిన్న నైజాంలో బుకింగ్స్ ఓపెన్ చేస్తే ఎంత సక్సెస్ఫుల్గా ఎలా ఫుల్స్ అయినాయో మేము అంత కళ్ళారా చూసాం. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. రేపు ఎల్లుండి నాకు తెలిసి సండే కల్లా అందరూ బ్రేక్ ఏమైనా అయిపోతారని బలంగా నమ్ముతున్నాం. వెరీ వెరీ హ్యాపీ అండి. హరీష్ గారు వెరీ వెరీ థ్యాంక్స్ ఇలాంటి సినిమా మాకు ఇచ్చినందుకు. అందులో కళ్యాణ్ గారితో చాలా చాలా హ్యాపీగా ఉన్నామండి. అలాగే మా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరూ కూడా ఈ సినిమా చాలా హ్యాపీగా ఉంటారు. ఆడియన్సెస్ అందరికి కూడా మంచి సినిమా. ఈ పండగల సీజన్లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయి నెక్స్ట్ 10th అయిపోయి ఇవన్నీ అయిపోయినాక అందరికీ ఒక సెలబ్రేషన్ సినిమా, కరెక్ట్ సినిమా, బంచులుగా వెళ్ళితే ఆడిటోరియంలో ఎంజాయ్ చేసే సినిమా. చాలా చాలా థ్యాంక్స్ అండి ఫర్ ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ. ఈ సినిమాలో చేసిన అందరికీ, డిఎస్పి గారు సాంగ్స్ కానీ, తమ్మన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, శ్రీలీల గారు, రాశి ఖన్నా గారు, మా ఆనంద్ సాయి గారు సెట్సే కానివ్వండి, డిఓపి అయాంక బోస్, రవివర్మన్, అసలు అందరూ ఒకళ్ళు కాదండి, చంద్రబోస్ గారు, లిరిసిస్ట్ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. ఇది చాలా మెమరబుల్ సినిమా. ఎన్నాళ్ళ నుంచో వేచి చూస్తున్న దానికి వాళ్ళు రానే వచ్చింది. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ ఎవ్రీథింగ్ వాట్ ఆల్ హ్యాపెన్ టు ఉస్తాద్ భగత్ సింగ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా హీరో గారి గురించి చెప్పాలంటే మేము ఇదివరకు చెప్పినట్టే ఎంత అంటే అంత అందంగా ఉన్నారు సినిమాలో. దీంట్లో ఒక 10 పాయింట్స్ రాసుకోవచ్చు అండి దానికోసం, దేనికి వెళ్ళాలి అనే దానికి. అలాంటి ఐటమ్స్ చాలా ఉన్నాయి దీంట్లో. ఇంకా హీరో గారు పడిన కష్టానికి కానీ దీనికి కానీ కరెక్ట్ డివిడెంట్ అని మేము అనుకుంటున్నాం. సార్, యూ హవ్ డన్ అన్ ఎక్సలెంట్ జాబ్ అండి. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ గివింగ్ అస్ దిస్ మెమరబుల్ ఫిలిం కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బోస్ అన్న ఆనంద్ బోస్ సో చాలా హ్యాపీగా ఉందండి. ఆఫ్టర్ 10 years తర్వాత ఈ మూవీ చేస్తున్నాను. అండ్ మైత్రి బ్యానర్లో నవీన్ గారు, రవి గారు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ప్రొడ్యూసర్స్ ఇంతవరకు నేను వర్క్ చేసిన దాంట్లో. ఎందుకంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మాకు ఉన్న 50 days, అంటే కళ్యాణ్ గారు ఇచ్చిన 50 daysలో ఇంత క్వాలిటీ ఆఫ్ ద మూవీ అనేది చాలా డిఫికల్ట్ అండి. అంటే ఇంత నాకు తెలిసి 24/7 మేము వర్క్ చేస్తున్నాం అండి. అంటే ఒక్కరోజు కూడా మాకు క్యాన్సిలేషన్ లేకుండా, బ్రేక్ లేకుండా, కళ్యాణ్ గారికి ఆయనకి కంఫర్టబుల్గా, కళ్యాణ్ గారు వచ్చిన వెంటనే ఇమిడియట్ షూట్ చేసేటట్టు 2-3 లొకేషన్స్లో, మధ్యలో రెయిన్ వస్తే దానికి స్టాండ్ బైగా ఇంకొక 2-3 సెట్స్ మేము ప్రిపేర్ చేసుకుంటూ, మీరు చూడొచ్చు ఇనిషియల్గా మనకి ఎలక్షన్ ముందు ఒక స్ట్రీట్ సెట్ వేసాం, చాలా యూత్ సెట్ వేసాం, అక్కడ ఒక సాంగ్ యాక్షన్ పార్ట్ అనుకున్నాం. బట్ ఒకే ఒక ఎపిసోడ్ చేసాం, ఫైట్ ఎపిసోడ్. దాని తర్వాత మేము గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ టైం వచ్చింది. బట్ ప్రొడ్యూసర్స్ అన్నారు మళ్ళీ ఇంకొకటి చేద్దాము, ఆ సెట్ వదిలేసేయండి, మనం మళ్ళీ ఇంకా వర్క్ చేద్దాం అనేది. సో ఇక్కడ కెమెరామెన్ బోస్ గారు కంప్లీట్గా డెడికేటెడ్. ఆయనకి ఎన్నో షూటింగ్స్ ఉన్నా కూడా ఆయన కంప్లీట్గా ప్రాజెక్ట్లో వచ్చి ఆయన చేయడము. ప్లస్ రవివర్మన్ గారు పర్టికులర్ సాంగ్స్ అనుకుంటే మీకు ఒక్కొక్క సాంగ్, అంటే దేఖ్లేంగే సాంగ్ అనేది డైరెక్టర్ గారు సాంగ్ చెప్పిన వెంటనే ఒక పోలీస్ అకాడమీ లాగా ఉండాలని సో డిజైన్ చేసాం. దానికి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, అంటే లైటింగే 10 days చేసాం. బాంబే నుంచి లైట్స్ అని తీసుకొచ్చారు. టెక్నికల్గా ఎందుకు చెప్పాలనుకుంటే ఈ సినిమా ఫాస్ట్గా తీసిన అనుకోవచ్చు, బట్ క్వాలిటీ అనేది ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ అవ్వాలి. ఎవ్రీ ఎపిసోడ్ దర్ ఇస్ అ సెట్ ఉంది. సో ఈ మూవీ చేసిన దానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే లాంగ్ టైం అయినా కూడా, బట్ యాజ్ ఎక్స్పీరియన్స్ సో ఎక్కడ కూడా బ్రేక్ ఉండకూడదు అనేది. అండ్ ఫారెస్ట్ సెట్కి వస్తే సాంగ్ ఫస్ట్ అనుకున్నది మేము ఒక డాబాలాగా అనుకున్నాము, అంటే మాకున్న టైం పీరియడ్కి. బట్ ఒక డిఫరెంట్గా వర్క్ చేద్దామని, ఒక ఫారెస్ట్లో కొన్ని సీన్స్ ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా సౌత్లోనే బిగ్గెస్ట్ ఫ్లోర్, ఆ ఫ్లోర్లో మేము డిజైన్ చేసాము కంప్లీట్గా ఎండ్ టు ఎండ్. ఒక 20 days దాకా 1 month దాకా వర్క్ చేసాము. బట్ నవీన్ గారు, రవి గారు అందరూ వచ్చి, ఆనంద్ సాయి గారు మాకు బెస్ట్ ఉండాలి అంతే, మాకు వి డోంట్ థింక్ అబౌట్ బడ్జెట్, కళ్యాణ్ గారికి మా అంబిషన్, మా డ్రీమ్ మేము చెయ్యాలి అన్నారు. సో అంటే మనకి బడ్జెట్ అని కాదండి, ఆ టైమ్ ఆఫ్ పీరియడ్లో మేము సెట్ రెడీ చేసుకోవాలి, షూట్ చేయాలి. అండ్ రవివర్మ గారు 15 days లైటింగ్ చేశారు దానికి. మీరు చూడండి, ఏ సాంగ్ అయినా మినిమం 5 days చేస్తారు, బట్ 15 days ఎందుకు తీసుకున్నాను, అంత డీటెయిలింగ్ లైటింగ్ ఉండాలి. అండ్ కళ్యాణ్ గారు మీరు చూస్తే ఖుషీలాగా ఉంటారు చూడడానికి. ఎక్కడ కూడా మేకప్ అయినా సరే ఏదైనా కూడా వెరీ లైట్గా మేకప్ ఆడారు. అండ్ విఎఫ్ఎక్స్ ఎక్కడా లేదు. విఎఫ్ఎక్స్ అనేది ఆల్మోస్ట్ అవాయిడ్ చేసాము సినిమాలో. సాంగ్స్లో విఎఫ్ఎక్స్ లేదు, అండ్ టాకీలో ఎక్కడా లేదు, స్ట్రీట్ సెట్లో కూడా ఎక్కడా లేదు.
సో విఎఫ్ఎక్స్ కూడా మేము, ఎందుకంటే విఎఫ్ఎక్స్ పెట్టుకుంటే మళ్ళీ మన రిలీజింగ్ డేట్లో మనకి ప్రాబ్లం వస్తుంది. సో దాని మీద ఇంకా మనకి టైం ఉండదు అనుకుని విఎఫ్ఎక్స్ కూడా లేకుండా ముందే ఆల్ వీ ప్రిపేర్డ్ అండి. అంటే ఒక మూడ్ బోర్డ్ లాగా ఈ స్క్రిప్ట్ కంప్లీట్గా ఒకసారి మేము విని మాకున్న ఒక 30 డేస్కి ముందు మేము ప్లాన్ చేసాం. అంటే సార్ ఇచ్చిన 50 డేస్కి 30 డేస్ ముందు ఈ ప్లాన్ చేసుకొని ముందుకు వచ్చాం. అండ్ హరిశంకర్ గారు చెప్పాలంటే ఈజ్ అ వెరీ ఫైనెస్ట్ డైరెక్టర్. అంటే ఫుల్ మాస్, అంటే మనకేం కావాలనేది. అంటే కళ్యాణ్ గారు ఒక ఫ్యాన్ ఆయన. సో నేను ఎట్లాగానో, నేను చిన్నప్పటి నుంచి ఫ్యాన్, బట్ ఆయన నాకుండా ముందు అనుకుంటాను. సో కంప్లీట్గా ఈ మూవీ నేను కళ్యాణ్ గారిని, అంటే కళ్యాణ్ గారు వస్తే మా అందరికి కొత్తగా ఉంటారు. ఎవ్రీ డే షూటింగ్ వస్తే మా అందరికి కళ్యాణ్ గారు చూస్తే కొత్తగా అనిపిస్తుంటుంది. అండ్ కళ్యాణ్ గారు కూడా ఎంత హెక్టిక్గా ఉన్న పొలిటికల్గా కూడా వచ్చి షూట్ చేసి ఎక్కడ కూడా అంటే ఇంకా కొంచెం కావాలంటే టైం తీసుకోండి, నా కోసం మీరు వెయిట్ చేద్దాం అంటే నైట్స్ కూడా చాలా వర్క్ చేశారు. అండ్ డైరెక్టర్ గారు వచ్చి నైట్ మనకి 1 o'clock 2 o'clock ప్యాకప్ అయిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళి మళ్ళీ రాసుకుంటారు సీన్స్ అన్ని. రాసుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేసి మన సెట్ అంతా రెడీగా ఉందా, నేను ఇమీడియట్గా వచ్చేస్తానంట. సో ఈ మధ్యన ప్రాజెక్ట్స్ అన్ని 2-3 years చేసే ప్రాజెక్ట్స్, ఇది ఒక ఫార్ములా అండి. అంటే ఇంత షార్ట్ టైంలో తీయడము, బట్ షార్ట్ టైం అనేటప్పుడు కూడా అంత క్వాలిటీగా చేయడం అనేది. సో ఇది అంతా ఛాలెంజ్, ప్రతి వాళ్ళకి టెక్నీషియన్స్కి ఛాలెంజు. తమన్ గారు ఎంత ఫాస్ట్గా ఆర్ఆర్ చేశారో అదేలాగా డిఓపీస్ కూడా మనకి బోస్ గారు బిజీగా ఉన్నప్పుడు కూడా మాకు రెగ్యులర్ షూటింగ్ ఉండేది. సో సాంగ్ చేయడానికి ఆయనకి టైం లేదు, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే ప్రిపేర్ అవ్వాలి. సో రవివర్మన్ గారు వచ్చారు, ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోటోగ్రాఫర్. ఆయన 2 songs చేశారు. సో ఇక్కడ ఇంత టీంతో వర్క్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చిన రిజల్ట్ చాలా హ్యాపీగా ఉంది. అండ్ నాకు తెలిసిన, అంటే మన కళ్యాణ్ గారు తెలిసిన ఫ్యాన్స్ వాళ్ళందరూ కూడా చాలామంది ఫాలోవర్స్ కూడా నాకు చెప్తున్నారు, ఇది జస్ట్ కళ్యాణ్ గారు మూవీ అంతే. వీఆర్ ఎంజాయింగ్ కళ్యాణ్ గారి మూవీ అంతే, మేము కళ్యాణ్ గారిని చూడాలంతే. సో దట్ ఈస్ ద డ్రీమ్. సో ఐఎమ్ హ్యాపీ ఈ మూవీ వర్క్ చేయడం నాకు. అండ్ హరీష్ గారికి, ప్రొడ్యూసర్స్కి అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. దానా కళ్యాణ్ గారు చాలా అందరికీ నమస్కారం. తమ్ముడు హరీష్ మొదటి చిత్రం షాక్ నుంచి ఇప్పటివరకు దాదాపు అన్ని సినిమాలకు నేను పాటలు రాశాను. అట్లాగే పవన్ కళ్యాణ్ గారి మొదటి సినిమా అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి నుంచి ఈ సినిమా వరకు 90% సినిమాలకు పనిచేశాను. ఎన్నో మంచి పాటలు, ఎన్నో గుర్తింపునిచ్చే పాటలు, ఎన్నో సంతృప్తినిచ్చే పాటలు రాశాను అన్ని సినిమాలకు. ఈ సినిమాలో చరణంలో ఒక మాట రాశాను, మెత్తని మట్టిలో మొలిచిన మొలకవు కాదోయ్ నువ్వు, బండరాలను బద్దలు కొట్టిన మొండి మొక్కవే నువ్వు. ఈ భావం ఈ సినిమా ఆరంభం నుంచి ఈ విజయానందం వరకు జరిగిన ఈ ప్రయాణానికి, ఈ మలుపులన్నిటికీ కూడా ఈ భావం సరిగ్గా సరిపోతుంది. ఈ ఒక విజయవంతం సాధిన సినిమాలో పాటలు రాసే అవకాశం నాకు ఇచ్చినందుకు తమ్ముడు హరీష్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అట్లాగే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. దేవిశ్రీ ప్రసాద్ గారు కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఈవినింగ్ గద్దర్ అవార్డ్స్ ఉన్నాయి అని విన్నాను. అయినా సరే మీరు ఆ టైం అడ్జస్ట్ చేసుకొని ఫస్ట్ మా ఈ విజయోత్సవాన్ని మీతో పంచుకునే అవకాశం ఇచ్చినందుకు కోటి కృతజ్ఞతలు. చాలా రోజుల తర్వాత ట్విట్టరు, ఇన్స్టా, వాట్సప్, ఫేస్బుక్ ఇవన్నీ చాలా అందంగా, ఆకర్షణీయంగా కనబడుతున్నాయి. ఇది మాస్ సినిమా కదా, ఓవర్సీస్లో కొంచెం లేట్గా రిపోర్ట్ వస్తుంది అందరూ చూసి ఫ్యామిలీస్. ఎందుకంటే ఓవర్సీస్లో కూడా మిడ్ ఆఫ్ ద వీక్ రిలీజ్ అయిన సినిమా. జనరల్గా సాటర్డే సండే వీకెండ్స్కి కానీ ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూడరు. సో ఒక మాస్ ఎంటర్టైనర్ ఓవర్సీస్లో నాకు ఒక 2-3 days తర్వాత టాక్ వస్తుంది అనుకున్నాను. బట్ ఈ A to Z అని మేము, అంటే ఆబాల గోపాలను చూసే సినిమా అని మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని ఏ రకంగా అయితే మేము ఏం చేసామో, నిన్న నైట్ అప్పటి నుంచే ఎలాగూ నైట్ షోస్ ఇక్కడ లేవు కాబట్టి మార్నింగ్ ఒక 4 నుంచి 5 నుంచి ఆంధ్రాలో షోలు పడ్డాయి. ఇక్కడ 7:30, 7:45 ఇక్కడ షోలు పడ్డాయి. సో ఓకే, ప్రింట్స్ అన్నీ వెళ్ళిపోయి ప్రశాంతంగా ఒక 3-4 గంటలు పడుకొని ఎర్లీ మార్నింగ్ లేద్దాం అనుకున్నాను. బట్ ఓవర్సీస్ యొక్క ఉధృతం నైట్ ట్విట్టర్ నుంచి స్టార్ట్ అయింది. అందుకే అంటున్నా, ట్విట్టర్, వాట్సాప్, ఫేస్బుక్ చాలా అందంగా ఆకర్షణీయంగా కనబడుతున్నాయని. నిన్న ఈవినింగ్ నుంచే, అదే నైట్ నుంచి స్టార్ట్ అయిపోయింది అక్కడ. ఎందుకంటే అక్కడ యూఎస్లో ఈవినింగ్ షో స్టార్ట్ అయ్యి బిగినింగ్ నుంచి నేను ఏం చెప్తున్నానో అదే రిజల్ట్ రావడం అనేది చాలా 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 సంతోషంగా ఉంది. చాలామంది చెప్తున్నారు, ఇంత పెద్ద కంటెంట్ పెట్టుకొని మీరు దాచారేంటి, చెప్పలేదేంటి, చెప్తే ఇంకా బాగా బజ్ క్రియేట్ అయ్యేది కదా, ఇంత 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 సాలిడ్ కంటెంట్ ఉందని మాకు తెలియదు సెకండ్ హాఫ్లో అని చెప్పి అన్నారు. నేను నా సాలిడ్ కంటెంట్ రెడీ చేయడానికి టైం పట్టింది. అది రెడీ చేయకముందు ఆ కంటెంట్ ఉందని ఎలా చెప్తాము. సో మాకున్న పరిస్థితులలో
సినిమా 19వ తారీఖు కల్లా రిలీజ్ అయిపోవాలి, థియేటర్లో ఉండాలంటే మనం చెప్పినట్టు ఒక 3 రోజుల ముందు ఓవర్సీస్ ప్రింట్లు పంపాలంటే మాకు 16వ తారీఖే డెడ్ లైన్. 16వ తారీఖు కల్లా రెడీ చేయాలి. ఈ రెడీ చేయడానికి తమన్ అండ్ టీం, అలాగే మా ప్రొడక్షన్ టీం, చందు గారు, మా డైరెక్షన్ డిపార్ట్మెంటు, మా ప్రొడక్షన్ రాంబాబు గారు, శ్రావణ్, సతీష్, సత్య, అందరి పేర్లు చెప్పాలి, బాబు, వీళ్ళందరూ అన్నపూర్ణ స్టూడియోలో వంతుల వారీగా, అంటే ఒక ముగ్గురు నైట్ అంతా ఉంటే ఇంకో ఇద్దరు 2 అవర్స్ పడుకొని వచ్చి మళ్ళీ 2 అవర్స్ చూడండి, మన సరిహద్దుల్లో కాపలా కాసే సైనికుల్లాగా పనిచేశారు నిజంగా. వాళ్ళందరికీ అఖిల్, రవి, అభి, గురు, అందరి డిపార్ట్మెంట్లో ఉన్న హర్షి, లోకేష్, వీళ్ళందరికీ నేను చేతులెత్తి, మా బాబీ గుండెకేం చెప్పాను కదా, బాబీ అయితే అసలు 1 అవర్ కూడా పడుకోలేదు. సో 16th ప్రింట్స్ రెడీ చేసి పంపించడమే ఈ సినిమా యొక్క పెద్ద సక్సెస్ అండి. ఆ రకంగా ప్రీపోన్ చేసినా సరే పంపించగలిగాం. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సక్సెస్ ఫస్ట్. అందుకే ఓవర్సీస్లో మేము అనుకున్న అన్ని చోట్ల షోలు పడ్డాయి. అది చాలా పెద్ద సక్సెస్. అక్కడి నుంచి మొదలు పెడితే నేను డే 1 నుంచి చెప్తున్నా, నేను తీసేది కమర్షియల్ ఎంటర్టైనర్. పవన్ కళ్యాణ్ గారిని ఒక ఫ్రీ ఫ్లోన్ స్టార్ట్ చేశారు ఇప్పుడు ట్విట్టర్లో, కొత్త పదం. పవన్ కళ్యాణ్ గారి స్వాగ్, పవన్ కళ్యాణ్ గారి హిస్ట్రియానిక్స్, పవన్ కళ్యాణ్ గారి ఒరిజినల్ DNA, ఆయనకు ఉండే ఒక ఫ్రీ కరిజ్మాటిక్ బాడీ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో ఇది చాలా సంవత్సరాల నుంచి మిస్ అవుతుంది. నేను ఇదే చూపించబోతున్నా. నేను కమర్షియల్ ఎంటర్టైనర్ తీస్తున్నా అని చెప్పే కమర్షియల్ ఎంటర్టైనర్ తీసా. నేను ఏ రోజు ఒక కళాత్మకమో లేకుంటే ఇంకో కళాఖండమో తీస్తున్నా అని చెప్పలేదు. సో దయచేసి ఎక్కడన్నా కొంతమంది అందరి అభిప్రాయాలు తీసుకోవాలి కాబట్టి కొంతమంది ఫస్ట్ హాఫ్లో ఒక సీన్ కొంచెం స్లో ఉందన్న ఇంకోటన్నా, నేను బిగినించి అదే చెప్తున్నా. ఒక హై రావాలంటే ఒక లో ఉంటుంది. ఒక చీకటి వచ్చినప్పుడే వెలుక్కి అందం, ఒక పగలు చూసినప్పుడే రాత్రికి అందం, లేదా రాత్రి తర్వాతే ఉదయానికి విలువ. డెఫినెట్గా ప్రీ ఇంటర్వెల్ వరకు సినిమా అలా చిన్న ఒక చైల్డ్ ఎపిసోడ్లో హీరో క్యారెక్టరేషన్ ఏంటి, హీరో ఇంట్రడక్షన్ ఏంటి చూపించాం. చైల్డ్ ఎపిసోడ్కే అబ్బాయి యాస్టీస్ పవన్ కళ్యాణ్ గారి లాగా ఇమిటేట్ చేశాడు. చైల్డ్ ఎపిసోడ్ అన్న యాస్టీస్ హీరోని చూసినట్టు ఉందని చెప్పి మెసేజ్ స్టార్ట్ చేశారు అందరూ. అక్కడి నుంచి హీరో ఇంట్రడక్షన్ బద్దలైపోయిందని మీరే అంటున్నారు. అక్కడి నుంచి మొదలు పెడితే ఒక ప్రీ ఇంటర్వెల్కి సినిమా లేస్తుంది కాబట్టి అక్కడి నుంచి సరదాగా వెళుతూ, ఆ సరదాలో కూడా బ్రేకప్ అయినంత మాత్రాన జీవితం అయిపోదు. ఈ బ్రేకప్ గురించి 10 మంది ఏం మాట్లాడుకుంటారన్న ఒక విషయం వదిలేసేయండి అన్న. ఒక మంచి యూత్కి కావాల్సిన కాన్సెప్ట్ చెప్తూ మంచి డైలాగులతో వెళ్తూ ఒక్కసారి ప్రీ ఇంటర్వెల్ నుంచి అందుకుందంటే వి ఆల్ నో ఇంకా అక్కడి నుంచి సినిమా ఆగదని. క్లైమాక్స్ వరకు అలాగే ఉంది. సో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి హిస్టరీనిక్స్ చూపిస్తున్నానో కొంతమంది వింటేజ్ పవన్ కళ్యాణ్ కావాలంటారు, కొంతమంది అన్న ఇంకా ఎంతకాలం ఇలాగా ఇంకా కొంచెం కొత్తది అన్న అంటారు. పూర్తిగా సినిమాని సమగ్రమైన దృష్టితో చూసేవాళ్ళకి చెప్పాల్సిందంటే చాలా కొత్త పాయింట్. జనరల్గా తెలుగు సినిమాలో విలన్ అనగానే మాఫియా డాన్లో, బ్యాడ్ పొలిటీషియన్లో, ఫ్యాక్షనిస్ట్లో ఇవన్నీ మనం చూసేసాం. అలా తీసిన తప్పని కాదు. ఫస్ట్ టైం ఎవరు నాకు తెలిసి హిందీలో టచ్ చేశారు కొంతవరకు, బట్ ఫుల్ పేజ్గా చెప్పలేదు పాయింట్. ఫస్ట్ టైం సమకాలీన సమస్య డెమోగ్రఫిక్ చేంజ్ అనేది, అది అస్సాం అవ్వచ్చు, వెస్ట్ బెంగాల్ అవ్వచ్చు, ఉత్తరప్రదేశ్ అవ్వచ్చు, చాలా చోట్ల ఒక డెమోగ్రఫిక్ చేంజ్ జరుగుతోంది. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ యొక్క ఎఫెక్ట్, దాని మూలంగా మన పౌరుల నుంచి మిస్ అయిపోతున్న ఆధార్ కార్డులు, మన దగ్గర నుంచి మిస్ అయిపోతున్న ఓటర్ ఐడి కార్డులు, ఇలాంటివి ఎలా జరుగుతాయి మీరు పేపర్లో చూడండి, యూట్యూబ్లో చూడండి. ఈ తాలూకు సమస్య అనేది తీవ్రత ఉంది కాబట్టి దీన్ని మేము టచ్ చేసాం. ఇట్ ఈస్ అ వెరీ కాంటెంపరీ అండ్ అందరం కాన్షియస్గా ఉండాల్సిన సమస్య. ఈ సమస్యని ఇందులో డిస్కస్ చేయాల్సి వచ్చింది. అట్ ద సేమ్ టైం ఎక్కడో మనందరం ఇండియన్స్, మనకు రీసెంట్గా జరిగిన పరిణామాలు ఎక్కడో మనని ఒక చిన్న బాధకు, అసంతృప్తిగా గురి చేస్తాయి కాబట్టి మన ఆడపడుచుల నృత్య తిలకం తీసిన సందర్భం మనం ఇటీవలే చూసాం కాబట్టి, ఎలాగూ డెమోగ్రఫిక్ చేంజ్ అనేది తీస్తున్నాం కాబట్టి ఆ పాయింట్ కూడా చాలా గట్టిగా మొహమాటం లేకుండా క్యారెక్టరేషనే భగత్ సింగ్ అని ఉంది. ఏదో న్యూస్ వచ్చింది కాబట్టి చెప్పి అప్పటికప్పుడు క్లైమాక్స్లో పెట్టింది కదా. మీరు అబ్జర్వ్ చేస్తే సెకండ్ హాఫ్లో మన వాళ్ళే ఇద్దరు ఎంప్లాయీస్ ఊరికే అలా కూర్చొని రకరకాల న్యూస్లు మొబైల్లో చూసుకుంటూ జోకులు వేస్తూ సైనికుల గురించి ఆవేయాలని మాట్లాడినప్పుడు భగత్ అనే క్యారెక్టర్ కోపం వస్తుంది. భారత్ మాతకి జయండం ఈ ప్రాబ్లం ఏంటో. సో భగత్ అనే క్యారెక్టర్స్ చిన్నప్పటి నుంచి ఆర్క్ నుంచి చైల్డ్హుడ్ నుంచి క్లైమాక్స్ వరకు ఒక జాతీయతా భావంతో ఉన్న క్యారెక్టర్. అందుకు క్లైమాక్స్లో మామూలుగా బొట్టు పెట్టడం అనేది మన ఆడపడుచులు చేస్తారు. ఇప్పుడు మీరు హోటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా క్రికెటర్స్కి వీళ్ళకి హోటల్లో లేడీస్ బొట్టు పెడతాం. ఆడపడుచులకి హక్కు ఉంటుంది మనకు బొట్టు పెట్టే హక్కు. అది తెలంగాణలో మంగళారతులు ఇచ్చిన దీపావళికి, లేదా ఏదైనా శుభకార్యంకి వెళ్ళినా, ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తానో, ఒక ఎగ్జామ్కి వెళ్ళినా అమ్మనో అక్కనో చెల్లినో బొట్టు పెడతారు. అలాంటి మన సోదరిమణులకి, మన అమ్మలది, మన సోదరులది, మన అక్కలది, మన చెల్లెది సింధూరం గురించి అంత పెద్ద ఇష్యూ జరిగి వాళ్ళకి అంత విషాదం వచ్చింది కాబట్టి ఆ డైలాగ్ వచ్చింది. ఒక పెయిన్లోంచి, ఒక చిన్న కాన్షియస్లోంచి వచ్చిన డైలాగు. బొట్టు పెట్టడం అనేది మా ఆడపడుచే సంప్రదాయం. కానీ
ఒక మగవాడు బొట్టు పెడితే ఈసారి ఎలా ఉంటుందో చూస్తావా, ఈ దేశపు మగాడు బొట్టు పెడితే ఎలా ఉంటుందో నువ్వు చూస్తావా అని ఈ పెయిన్ నుంచి వచ్చిన క్యారెక్టర్. ఇది అప్పటికప్పుడు క్లైమాక్స్ లేదో పంచ్ డైలాగ్ గురించి రాసింది కాదండి. చైల్డ్హుడ్ నుంచి భగత్ సింగ్ క్యారెక్టర్కి అట్రాక్ట్ అయిన ఒక అబ్బాయి, అందరు ఊరికి అమ్మా నాన్న లేరు కాబట్టి అందరూ చిన్నయ్య చిన్నయ్య అని పిలుస్తుంటే తన గురువుని స్ఫూర్తిగా తీసుకొని, ఎలాంటి గురువు, పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని కలగకుండా కేవలం తన జీతాన్ని కూడా పనిలోకి వెళ్తున్న పిల్లలకి ఇస్తూ వాళ్ళని బడికి రమ్మంటే అలాంటి వాళ్ళు చాలామంది నేను న్యూస్లో చూస్తుంటా. ఒక ఐఏఎస్ ఆఫీసరు ట్రైబల్కి ఎగ్జామ్స్కి పాపం ప్యాంటు పై వరకు అలా చెక్కొని వాటర్లో ఒక నదిలో 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు అక్కడ వాళ్ళకి పరీక్షలు నిర్వహించడం, వాళ్ళకి చదువు చెప్పడం, కొంతమంది డాక్టర్లు, కొంతమంది నర్సులు కరోనా టైంలో అక్కడికి వెళ్ళి వ్యాక్సిన్ వేయడం, ఒక ట్రైబల్ ఏరియాలో స్వచ్ఛందంగా. అంటే సినిమాలో ఎందుకు సెకండ్ హాఫ్ ఎంతమంది బాగుంది అంటారంటే క్యారెక్టర్స్ అన్ని చాలా ఉదాత్తంగా ఉంటాయి. కేశవ కుమార్ క్యారెక్టర్, మీరు కొంచెం మీకు థ్రెట్ ఉంది, మీరు బయటికి వెళ్ళకండి, జనాల్లోకి వెళ్ళకండి అంటే జనాలకు వెళ్ళడానికి, జనాలకు దగ్గరగా ఉండాలి కదా, వాళ్ళు పదవులు ఇచ్చారు మనకి, మనం వెళ్ళకపోతే ఎలా అనే ఒక క్యారెక్టర్. పల్లవి అనే ఫ్రెండ్ క్యారెక్టర్ ఒకటే రూమ్మేట్ అవ్వడం మూలంగా మిస్అండర్స్టాండింగ్తో తన బదులు నన్ను తీసుకొచ్చారు. ఇప్పుడు నేను కనుక తను కాదని చెప్తే ఇదే పొజిషన్ తను ఉంటుంది కదని చెప్పి తను త్యాగం చేసి ఆ పెయిన్ తీసుకున్న క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ చాలా ఉదాత్తంగా ఉంటుంది. సో ఇలాగా అన్ని క్యారెక్టర్లు పండడం మూలంగా, ఈవెన్ పార్థిబన్ కూడా బ్యాడ్ క్యారెక్టర్ అయినప్పటికీ, ఒక నెగిటివ్ పాత్ర పోషించినప్పటికీ అమేజింగ్ స్క్రీన్ ప్రజెన్స్. యాక్చువల్గా ఎందుకు హీరో బతకాలి, నేను ఎందుకు నీ మనకి ఎంత బాగుంది అని వాళ్ళ కొడుకు చెప్తాడు, మా నాన్న అనవసరంగా ఎగోకి వెళ్ళాడు, ఆ రోజుని లేపేస్తావు పని అయిపోయిందని. సో ఒక అధికారం లేకపోతే ఒక అహంభావం ఉన్నప్పుడు కొంత మనుషులు ఒక మొండి పట్టుకు ఒక ఎగోకి వెళ్తారు చూసారా, అలాంటి ఒక నెగిటివ్ క్యారెక్టర్. సో ప్రతి క్యారెక్టర్ చాలా అద్భుతంగా పండడం మూలంగా మీరు అందరూ సెకండ్ హాఫ్ బాగుంది అన్నారు. సెకండ్ హాఫ్ బాగుంది అంటే ఫస్ట్ హాఫ్ బాగాలేదు కాదు, ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగుంది. ఎప్పుడైతే సెకండ్ హాఫ్ ఎక్స్ట్రానర్గా ఉందో, బాగున్న ఫస్ట్ హాఫ్ కూడా ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఉంది. మా ఫ్యాన్స్ కూడా ఇలా యారోలు పెట్టేసి సెకండ్ హాఫ్ ఎక్కడో ఉంది, ఫస్ట్ హాఫ్ కంటే ఇలా 10 యారోలు పెడతారు. ఫస్ట్ హాఫ్లో అందరి డ్యాన్స్ ఇమిటేషన్ అంటే తను డ్యాన్స్ చేయలేడని చెప్పి మిగతా వాళ్ళు చేసిన సూపర్. మీరు ఆ సీక్వెన్స్ అబ్జర్వ్ చేస్తే డ్యాన్స్ పరంగా ఎక్స్ట్రానర్గా ఉన్నాయో పెట్టాం. ఎందుకంటే కళ్యాణ్ గారు డ్యాన్స్ అనగానే తను నడుచుకుంటూ వెళ్తాడు, తన మీద తను సెటైర్ వేసుకోవడానికైనా ఆయన చాలా తను పెద్ద సీరియస్గా తీసుకోడు, తను పెద్ద స్టార్ అనుకుంటుంది ఆయన, మనం అనుకుంటే ఆయన పవర్ స్టార్ ఆయన అంత పెద్ద సీరియస్గా తీసుకోడు కాబట్టి దానికి ఒప్పుకున్నాడు. అందుకు ఒప్పుకున్నందుకు ఆయనకి మనస్ఫూర్తిగా మరొకసారి హ్యాట్స్ ఆఫ్. డ్యాన్స్ నెంబర్లు ఉంటాయి. డ్యాన్స్ నెంబర్ అంటే ఇప్పుడు నాటు సాంగ్లో చరణ్ బాబు తారక్ గారు ఇరగదీశారు, అంత పెద్ద డ్యాన్స్ నెంబర్ నడుచుకుంటూ వెళ్తుంటాడు, అది ఫన్. కుర్చీ మడతపెట్టి సాంగ్లో మహేష్ బాబు గారు శ్రీలా కుమ్మేశారు, బట్ ఈయన డ్యాన్స్ చేయండి నడుచుకుంటూ వెళ్తుంటాడు. సో ఈయన డ్యాన్స్ అంటే కాస్త ఇబ్బంది పడతారన్న ఐటమ్ మీద చేసిన ఇదే తప్ప, ఇప్పుడు అలాంటి వానావాన వెళ్ళి చిరంజీవి గారు కూర్చొని జస్ట్ లెగ్స్తోనే ఒక మూమెంట్ వేస్తారు, ఈయన అలా కూర్చోబెట్టుకుని కనీసం లెగ్స్ కూడా ఓపెన్ అయినా. సో ఆయన మీద సరదాగా, ఎందుకంటే నెక్స్ట్ ఎలాగో డ్యాన్స్ చేశారు కాబట్టి చేస్తే ఆ ఫస్ట్ హాఫ్లో ఆ ఐటమ్ కానీ, అలాగే ప్రీ ఇంటర్వెల్ నుంచి స్టార్ట్ అయ్యే ఫైట్ కానీ, అండ్ చైల్డ్ ఎపిసోడ్, అలాగే అక్కడి నుంచి ఇంకా సెకండ్ హాఫ్ అయితే నాకు ఫ్యాన్స్ అందరూ, నేను ఒక అబ్బాయి కళ్ళ మీద నీళ్ళు పెట్టుకుని ఎప్పుడు తొలి ప్రేమన్నా ఎక్కడ టచ్ చేసేవన్నా అమెరికా నుంచి అర్జెంట్గా హైదరాబాద్ వచ్చి మళ్ళీ సినిమా చూడాలి ఉందన్న థియేటర్లో అని తెగ ఫీల్ అయిపోయాడు. సో తొలి ప్రేమ సాంగ్ వచ్చే సందర్భం, అలాగే దేఖ్లేంగే సాంగ్ లాస్ట్ సాంగ్ అవ్వడం, అండ్ కళ్యాణ్ గారి స్వాగ్, కళ్యాణ్ గారి డైలాగ్ నేను ఇవే టార్గెట్గా పెట్టుకున్నా, ఇదే చూపిద్దాం అనుకున్నా. ఒకవేళ కళ్యాణ్ గారిని అద్భుతంగా చూపించడం కాకుండా ఇంకొక అద్భుతమైన కథ, ఇంకో అద్భుతమైన కళాఖండ నుంచి ఎవరిని ఎక్స్పెక్ట్ చేసి ఉంటే దయచేసి క్షమించండి, నాకు ఇదే వచ్చు, ఇలాగే చేస్తాను. అవునండి, మన దేశంలో మనం స్వేచ్ఛగా ఉండొచ్చు కదా. అంటే దాని ఉద్దేశం ఏంటంటే మనకి మన ప్లేస్లో అన్ని ప్లేసులు మన సేఫ్ అనే. పాత బస్సుకి వెళ్ళడం మనందరం సేఫ్గా ఫీల్ అవ్వాలి, మన ప్లేస్ అది. అబ్బాయి ఏదో కొంచెం కంగారు పడుతుంది, ఎందుకంటే అక్కడ వేరే వాళ్ళు ఉన్నారు కాబట్టి కంగారు పడతారు కాబట్టి, మన దేశంలో మన స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా అన్న ఉద్దేశం. దేనికి అవుతుంది సెన్సార్ క్లియర్ చేసింది కదా, మన దేశంకి వెళ్తున్నాం, మన ప్లేస్ అని చెప్పి గర్వంగా చెప్తున్నాం. న్యూ హైదరాబాద్ అయినా ఓల్డ్ హైదరాబాద్ అయినా మన హైదరాబాదే, అక్కడ ఉన్న వాళ్ళు కూడా మన వాళ్ళే కదా, మన దేశం మనుషులే కదా. అందుకే సెన్సారే క్లియర్ అయిన తర్వాత ఇష్యూ ఉంటుంది. తరలాత అనే వసంతం కథ రాసుకున్నప్పుడే, వసంతం అక్కడికి రాదు అంటే లీల గురించి అతను ఎత్తుకుతున్నాడు, డైలాగ్ ఉంటుంది కదా, నువ్వా లీల దగ్గర రావట్లేదు, అందుకే లీల దగ్గరికి వచ్చేలా చేశా. తమన్ మొత్తం తమన్ అండి, తమన్. నేను ఆ సాంగ్ వరకు వస్తుంది, మళ్ళీ గన్నేసిన తర్వాత ఒక హెవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొడదామంటే లేదు బాబా అదే సాంగ్ ఒక డీజే వర్షన్ కొట్టి చూపిస్తాను చూడని చెప్పి తను డీజే వర్షన్ కొట్టాడు. అలాగే నేను ఓన్లీ తొలి ప్రేమ సాంగ్ ఫిక్స్ అయ్యా, కానీ శ్రీలీల థీమ్ మొత్తం చేద్దామంది, మొత్తం తమన్ థాట్. శ్రీలీల పడగానే ఒక్కసారి అనగానే మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్కి మ్యూజిషియన్స్ అందరూ గూస్ బంప్స్ వచ్చేసిన ఒకసారి, ఎందుకంటే మనకు ఆల్రెడీ బాగా అలవాటైన పాట, మనం బాగా విన్న పాట,
బ్లాక్ బస్టర్ అయిన పాట కాబట్టి. సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొత్తం అంటే ఎక్కడ ఏ కొయ్యి కై ఏదొచ్చినా దట్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మై బావ తమన్. 12 నుంచి 13 రోజులు నేను చెప్పినట్టు 12 నుంచి 13 రోజులు ఇంత పెద్ద కమర్షియల్ సినిమాకి ఒకసారి యాక్షన్ ఉంటుంది, ఒకసారి విలన్తో కాన్ఫ్రంటేషన్ ఉంటుంది, ఇంకోసారి సరదా సన్నివేశం ఉంటుంది, ఇంకోసారి కామెడీ ఉంటుంది. ఒకే మూడ్లో ఉండే సినిమా అనుకోండి, ఒకటే యాక్షన్ ప్యాక్ సినిమా అనుకోండి, ఒక మూడుతో సెట్ అయ్యి కొట్టేయచ్చు. రకరకాల ఎమోషన్స్, రకరకాల ఫన్నీ థింగ్స్, కళ్యాణ్ గారు పోనీ హీరోయిజం ఉండాలంటే హీరోయిజం ఉంటుంది. ఇన్ని ఎలిమెంట్స్ ఉన్న సినిమాకి కేవలం 10-12 రోజుల్లో ఇంత అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టడం అనేది తమన్కే సాధ్యం. అందుకే తమన్ కొట్టాడు. అండ్ కళ్యాణ్ గారు చాలా రోజుల తర్వాత డ్యాన్స్ చేస్తున్నారు, హరీష్ ఏం మాత్రం విజువల్ కాంప్రమైజ్ అవ్వద్దు అని మా వెనకాల పట్టుబట్టి ఈ సాంగ్స్ ఏ సిచ్యువేషన్లో వస్తాయి, నీకు సాంగ్లో ఉన్న ప్రవేశాలు ఏంటని చెప్పి ఆయన డీటెయిల్గా నోట్స్ తీసుకొని బేసిక్గా నాకు డైరెక్టర్ కోసం పనిచేశాను అని అంటారు, కానీ ఒక 50% లేకపోతే 30% నా కోసం చేశారు. కళ్యాణ్ గారు అంటే எனக்கு లవ్. నా ఫ్రెండ్ వచ్చి డ్యాన్స్ చేస్తాడంటే ఆ ప్లేస్ అదిరిపోవాలి. ఆ 2 సాంగ్స్ నాకు వదిలేసి ఏం చెప్పారు ఈయన. సో నాకు సిచ్యువేషన్ ప్రకారం ఎలా ఉండాలి, ఇలా ఒక పోలీస్ అకాడమీలాగా ఉండాలి. ఎందుకంటే మీకు తర్వాత ఇక మరీ ఎక్కువ చెప్తే లీక్స్ అయిపోతుంది. కథలో కూడా అదొక పార్ట్ కాబట్టి. ఎందుకు రవివర్మన్ గారు వచ్చారంటే మేము ఇవాళ టాకీ షూట్ చేస్తున్నాం ఆయన కంపోజ్తో, నెక్స్ట్ డే టాకీ షూట్ అక్కడి నుంచి డైరెక్ట్ సాంగ్ సెట్లోకి వెళ్ళిపోవాలి. సో ఈయన షూటింగ్ వదిలేసి ఆ సెట్కి లైటింగ్ చేసిన టైం మా కెమెరామెన్కి లేదు. అందుకు సంజయ్లా బన్సాలితో రామ్లీలా, బర్ఫీ ఇలాంటి మన అనురాగ్ బసుతో బర్ఫీ ఇలాంటి సినిమాలు తీసిన ఇండియా టాప్ కెమెరామెన్ రవివర్మన్ గారు, ఆనంద్ సాయి గారు ఒక మాట రిక్వెస్ట్ చేయగానే ఆయన వచ్చారు. ఆయన వచ్చి ఆ 2 పాటలు ఏమాత్రం కెమెరామెన్ ఇంకాతో ఉన్నాడు కదా అనకుండా ఆ 2 పాటలు ఆయన అద్భుతంగా షూట్ చేశాడు. సో ఎందుకో బిగినింగ్ నుంచి ఈ సినిమాకి అలా కుదిరిందండి. 2 ప్రొడ్యూసర్లు, 2 కెమెరామెన్లు, 2 మ్యూజిక్ డైరెక్టర్లు. సో కలెక్షన్ కూడా అలాగా డబల్ ధమాకలాగా వస్తుందని ఇక్కడి నుంచి 2 హీరోయిన్స్. కాబట్టి ఇప్పుడు సినిమా చూసే చాలా ఎస్టానిషింగ్ అనిపించిన పాయింట్ ఏంటంటే సార్, అంత హ్యూజ్ క్యాన్వాస్ ఉన్న అంత సినిమాని, అంతమంది యాక్టర్స్, అంత కంటెంట్ మీరు యూ కుడ్ డ్రైవ్ ఇట్ ఇన్ జస్ట్ ఇన్ 40 days. యా ఎలాగండి అది? నేను అసలు రియల్లీ ఇలాగండి కొన్ని కేజీలు లాస్ అయ్యి కొంత మన ఏదో ఛానల్కి వెళ్తే సార్ త్వరగా చేసేయండి అంటే లంచ్ ఏదంటే అవ్వలేదండి, చూస్తే టైం 5 అయింది. ఏమైనా తెప్పించినా తింటారా అన్నాడు. అంటే ఒక 2 గంటలు నిద్ర ఉంటే తెప్పించండి అన్న. ఫుడ్ కాదు, 2 hours నిద్ర ఉంటుంది అంటే ఏం లేదు సార్. ఇట్స్ ఆల్ అబౌట్ కలెక్టివ్ డెసిషన్ అండి. అంటే కళ్యాణ్ గారు ఇచ్చిన డేట్స్ని సద్వినియోగపరచుకోవడం అనేది ఒకటి. టీమ్ సాలిడ్ టీమ్ అంటే ప్రొడక్షన్ సైడ్ నుంచి మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షను, ఆనంద్ సాయి గారు లాంటి ఆర్ట్ డిపార్ట్మెంటు, ఆయనంక బోసు, రవివర్మ లాంటి అద్భుతమైన కెమెరామెన్స్, ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నాం కదా ఒక సైనికుడిలాగా పనిచేశారు. అలా పనిచేయడానికి ప్రతి ఒక్కళ్ళకి ఇన్స్పిరేషన్ అంటే రేపు పొద్దున కళ్యాణ్ గారు సెట్లోకి వస్తున్నారు. రేపు పొద్దున కళ్యాణ్ గారు సెట్లోకి వస్తుంటే కెమెరామెన్ అద్భుతంగా చూపించారు. అందుకే సినిమాలో ఆయన అంత అందంగా ఎందుకున్నారు, అంత అందంగా ఎందుకున్నారు అంటే నేను ఈ ఎలిమెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడతా. ఒక్కసారి కథ అయిపోయింది కనుక సెట్లోకి వెళ్ళిన తర్వాత కళ్యాణ్ గారు ఒక్కొక్కసారి వెళ్ళి సార్ కొంచెం షర్ట్ మడత పడింది, కొంచెం ఇలా లూజ్గా వదిలేండి అని చెప్పి షర్ట్ సర్దడానికి కూడా 1 more చేసుకుంది ఉంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతిసారి అసలు ఎవ్రీ టైం మెసేజ్లు వస్తున్న సారి కళ్యాణ్ అన్న 10 years బ్యాక్ తీసుకెళ్ళి 15 years బ్యాక్ చేసిన ఒక్కొక్కళ్ళు చెప్తూ ఉంటే అమ్మాయ మన సెట్లో పడ్డ కష్టం అంతా వీళ్ళు అండర్లైన్ చేశారు కదా అని అనిపిస్తుంది. ఫాస్ట్గా చేయడం అనేది స్క్రిప్ట్ మీద ఉన్న క్లారిటీ అండి. అంతే. అంకుశం బ్యాక్డ్రాప్ లేదు. కథ వచ్చిన తర్వాత మా స్క్రీన్ ప్లే రైటర్ దశరథ్ గారు అన్నారు, నువ్వు గమనించావా రాజశేఖర్ గారికి సీఎం గారికి ఉన్న రిలేషన్ లాగా ఇది కొంచెం ఉంది అన్నట్టుగా అన్నారు. సరే బ్లాక్ బాస్టర్ రిఫరెన్స్ కదా, తప్పే ఉంది. నో అనాలజీ యా అనాలజీ సార్. హీరో పోలీస్ క్యారెక్టర్ హీరో చేయడం అనేది ఎప్పటి నుంచో చూస్తున్నాం మనం. ఒక హీరో పోలీస్ క్యారెక్టర్ చేయడం మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. నేనే గబ్బర్ సింగ్ తీసా కదా, ఆయన భీమ్లా కూడా చేశారు కదా. అయినా సరే జనాలు ఇవాళ ఇంత ఆదరిస్తున్నారంటే చెప్పే పద్ధతి, స్క్రీన్ ప్లే. థ్యాంక్ యూ. టచ్ వుడ్ అంటే చాలా కొన్ని చోట్ల ఎమోషన్ కానీ కంటెంట్ ఎక్కడికెక్కడ కనెక్ట్ చేసిన విధానం కానీ జనాలు ఇమీడియట్గా ఇదేముందనే ఒక మైండ్ సెట్ ఉంటుంది, కానీ అది రాయటం, అది తీసుకోవడం, ఆ పాయింట్ని మాత్రం హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సార్. దేశభక్తికి సంబంధించిన డైలాగ్స్ విషయంలో కావచ్చు, లేకపోతే జనసేన సైనికులకు సంబంధించి ఆయన చెప్పిన డైలాగ్ కావచ్చు, ఆ డైలాగ్స్ మీరు చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఆయన రియాక్షన్ ఏంటి? ఎక్కువ దేశభక్తి ఉన్నాయండి. జనసేన డైలాగులు ఎందుకు అంటే వ్యక్తిత్వం. నేను అదే ఏం లేదమ్మా, నేను మొన్న కూడా చెప్పా, గబ్బర్ సింగ్ లాంటి డైలాగ్ ఇవాళ నాకు కొంచెం లెక్కుందని రాస్తే కనుక, ఇప్పుడున్న పరిస్థితుల్లో రాస్తే ఆ లెక్క గెలిచిన సీట్ల ఇంకోటని ఆపాదిస్తారు. నేను ట్రెండ్ ఫాలో అను, ట్రెండ్ సెట్ చేస్తా అంటే ట్రెండ్ సెట్ చేయడం ఏంటి?
ఏంటి మిగతా పార్టీ అలయన్స్ సెట్ చేయడమా అని ఆపాదిస్తారు. సో మనం యద్భావం తద్భావం, అందుకే మనం చూసే పద్ధతి ఉంటుంది. కావాలని చెప్పి పొలిటికల్ టచ్ ఇద్దామని, ఎందుకంటే మనం సినిమా అనేది వ్యాపారం అండి, మనం వ్యాపారం చేస్తున్నాం, మనం ఎంటర్టైన్మెంట్ అమ్ముతున్నాం. ప్రతి ఓడు ఎంటర్టైన్మెంట్ కొనుక్కోవాలనుకుంటే తప్ప నువ్వు నా మనిషి కాదు నేను నీకు అమ్మను అని అనలేం కదా మనం. సో ఎక్కడో గాజు డైలాగో లేకపోతే ఒక అవ్వ నా చెత్త మీద నా తల మీద చేసి ఆశీర్వదిస్తుంది, ఆస్తులు అందరూ పోగేసుకుంటారు, ఆశీర్వాదాలు కొందరు సంపాదించుకుంటారు, ఇలాంటి డైలాగ్స్ ఎక్కడో రెండు వైపులు ఉంటుంది. ఆ డైలాగ్ ఎందుకు వచ్చిందంటే చాలాసార్లు ఫ్యాన్స్ హీరోకి ఎలివేషన్ ఇస్తుంటారు కదా, మరి ఈయన అభిమానులు ఈయన సినిమా సక్సెస్ అయినా హిట్ అయినా ఎలా ఉన్నా అభిమానులు ఎప్పుడు ఉంటారు. ప్రతిసారి ఫ్యాన్స్ ఎలివేషన్ ఇవ్వాలా, ఈసారి హీరోతో ఫ్యాన్స్కి ఎలివేషన్ ఇప్పిద్దాం అని. సో నీ అభిమానుల్ని నేను ప్రేమించే వాళ్ళని అందరినీ చంపేస్తావంటే అభిమానుల్ని లేపేస్తావా? ఎంతమంది ఉంటారో తెలుసా? లెక్క పెట్టడానికి జన్మ సరిపోదు, లేపడం సంగతి తర్వాత. అంటే మా ఫ్యాన్స్కి ఎలివేషన్ కదా అది. సో డైలాగ్ సినిమాలో వచ్చేసింది కదా. అదే సార్, అందుకే మీరు మ్యాజిక్ అని అన్నారు, నేను మర్చిపోయిన బట్ మీరు అన్నారు, ఇది మాట నేను అనలేదు. అందుకే సరే టీజర్లో ట్రైలర్ చూసారా మీరు, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్, హరిశంకర్ మ్యాజికల్ అనేసి. అవునండి, అంటే ఇలా ఉండే కుర్రాడు ఈడేం పని చేయ, అవును మార్కుల కోసం పనిచేసే కుర్రాడు కాదు, మార్కులు తెచ్చే కుర్రాడు కాదు, మార్పులు తెచ్చే కుర్రాడు. సో చిన్నప్పటి నుంచి అతనికి ఆ మార్పు ఉందిగా, వార్డెన్లో మార్పు తీసుకొచ్చాడు చిన్నప్పుడే, అలా అనమాట. ముందే వచ్చింది కానీ ఆ డైలాగ్, కానీ ఈ రాజకీయ ప్రస్థానం ప్లస్ పవన్ స్టార్ యొక్క ఇమేజ్ అన్ని కలుపుకొని బ్యాలెన్స్గా మంచి సిమెంట్ కాంక్రీట్ వేసినట్టు అనిపించింది. బ్యాలెన్స్గా ఉన్నాను మీరే అన్నారు కాబట్టి కృతజ్ఞత, థ్యాంక్ యూ సార్. అవునండి, అవునండి ఆయన కూడా చెప్పారు. ఐ థింక్ స్వప్నిక అనే అమ్మాయి అనుకుంటాను ఆయన. అందుకే మీరు చూడండి, నాకు తెలిసి గ్లిజరిన్ కూడా మేము గ్లిజరిన్ అంటే కూడా తీసుకోలేదు. ఆయన కొంచెం టైం తీసుకొని అమ్మాయి డైలాగులు అమ్మాయిని చెప్పమని చెప్పి, ఈయన షాట్లు తీస్తున్నప్పుడు కూడా మన సహజంగా ఆర్టిస్ట్ అవతల ఉంటారు, కానీ అమ్మాయిని రమ్మని అమ్మ నువ్వు యాస్టీజ్ నువ్వు ఎలా ఫీల్ అవుతావు అలా చెప్పమని చెప్పి ఆయన ఐ థింక్ గ్లిజరిన్ లేకుండా కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకున్నారు. ఆ సీన్లో గ్లిజరిన్ లేకుండా ఆయన ఏడ్చారు. అండ్ దాన్ని ఏమంటారంటే, మొన్న అడిగారు ఒకళ్ళు, పవన్ కళ్యాణ్ గారిలో మీకు బాగా మీరు నేర్చుకోవాల్సిన గుణం ఏంటి అని అన్నారు. అది అగ్రెషన్ అవ్వచ్చు, సమాధానం చెప్పడం అవ్వచ్చు, లేకపోతే ఒక టైంలో ప్రశ్నించడం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. వీటన్నిటికీ కలిపి ఒక కామన్ పేరు పెట్టాలంటే, ఎవరైనా ఫ్యాన్స్ వచ్చి పట్టుకుంటే వాళ్ళని దగ్గర తీసుకోవడం వచ్చు, ఏదైనా సరే ఆయనలో నేర్చుకోవాల్సింది స్పందించే గుణం. అది అన్యాయమైన అభిమానమైన ఆయన స్పందించే గుణం. పటపటపట నీళ్ళు కారిపోతాయండి. ఏదైనా ఒక సమస్య వింటే ఆయన ఉంచుకోలేరు లోపల. ఆ సీన్ అద్భుతంగా రావడానికి కారణం ఆయనలో ఉన్న హ్యుమానిటీ బేసిక్గా. ఏం సార్ ఇదే సార్ ఈ పర్ఫార్మెన్స్ అని చెప్పింది. ఓహో కంటెంట్ అండి, అది బిఫోర్ ఎలక్షన్స్ తీసిన డైలాగ్ అది. ఆ తర్వాత లెంత్లో కుదరలేదు అది, అందుకే ఎక్కువగా క్యాంపెయిన్లో వాడాం. కాదండి, అది చాలా అంటే మార్కెటింగ్కి వెళ్ళే ప్రతిదీ నేను మా చాయ్ బిస్కెట్ మనీ అనురాగ్ ప్రొడ్యూసర్లు మా డిపార్ట్మెంట్ అందరం కూర్చొని ఏ కంటెంట్ బయటకు వెళ్ళాలి, ఏది కంటెంట్ బయటకు వెళ్ళాలి చాలా సీరియస్గా ఆలోచించాం. ఎప్పటికైనా సరే ఒక రీమిక్స్ చేస్తున్నాం అన్నప్పుడు ఒక తరానికి లేదా దాని ఫ్యాన్స్కి చిన్న లోపల కోపం ఉంటారా, ఎందుకు ముందు ఆ పాటను చెడగొడతా అంటారు. ఫస్ట్ మన దేవుడి దేవుని ఎప్పుడు నేను చెడగొట్టలా. మీరు ఎల్లు వచ్చి గోదరం తీసుకున్నా సరే బాలు గారిని బతిలాడి మళ్ళీ పాడించాం. సార్ వేరే సింగర్లు పాడడం కాదు, ఈ పాట మనకి ఎందుకు నాస్టాల్జియా ఫీలింగ్ వస్తుందంటే ఆ సింగర్ గొంతు, ఆ పాట వినగానే మనం ఆ సినిమా ఎవరితో చూసాము, గర్ల్ ఫ్రెండా, ఫ్రెండా, అన్నయ్య, తమ్ముడా, ఏ థియేటర్లో చూసాము, ఏ రోజు చూసాము, ఏ పండగకి చూసాము, ఇవన్నీ గుర్తొస్తుంది. సంగీతంగా ఉండే మెమరీ అలాంటిది. అందుకే నాస్టాల్జియా అంటుంటాం మనం. ఆ నాస్టాల్జియా పాడకూడదు. గబుక్కున ఈ సినిమాలో పాట ఉంది అనగానే మనోళ్ళు ఊరికే రెడీగా ఉంటారు కదా, అరే ఎందుకు ఆ పాట చెడగొడతారు మొదలెడతారు. సో లేనిపో నెగిటివిటీ ఎందుకు, ఒక సర్ప్రైజ్ సినిమాలో ఇద్దాము అని ఇంకా కరెక్ట్ 2 days ముందు. అవునండి, ఘంటసాల గారికి చెప్పాము.
ఒక యాక్షన్ సీక్వెన్స్కి క్లాస్ సాంగ్ ఇళరాజా గారి తలరా తనే వసంతం అని పెట్టడము, అందులో సాహిత్యాన్ని ఒక యాక్షన్ సీక్వెన్స్కి పెట్టడం, దానికి విపరీతం అప్రిషియేషన్ వస్తుంది. థ్యాంక్ యూ. బిగినింగ్ నుంచి చెప్తున్నా, లిరిక్స్ అన్నా పాటలన్నా సాహిత్యం అన్నా నన్ను పూర్తిగా మాస్ అని చెప్పేసి గట్టి అవతల పెట్టకండి. నేను కూడా చాలా మంచి మంచి అంశాలు సినిమాలో పెడతాను. మైక్ అట్ట పెట్టండి, ఆ కెమెరా అట్ట తిప్పండి కొంచెం. సో శాస్త్రి గారు థ్యాంక్ యూ అని అందరూ కూడా చెప్పాం. క్రిమినల్స్తో కూడా సాహిత్యం మాట్లాడే అవకాశం ఇచ్చారని అందుకే పెట్టండి. అవునండి. సమాజంలో జరిగే అన్యాయాలతో పోలిస్తేనండి మన సినిమాలో చూపించి చాలా తక్కువ అండి. మీరు ఒకసారి న్యూస్లు చూడండి, మనుషులు ఇంత హారిబుల్గా ఉన్నారా, ఇంత దయనీయంగా ఉన్నారా. నిన్న మొన్న చూస్తే చిన్న చిన్న ప్రాపర్టీ కోసం 3 ఏళ్ల అమ్మాయిని 4 ఏళ్ల అబ్బాయిని, బయట జరిగే అన్యాయాలతో చూస్తే సినిమాలో చూపించే వైలెన్స్ కామెడీలా ఉంటుంది నాకు తెలిసి. ఇంకా రథయాత్రప్పుడు అటాకులు జరుగుతున్నప్పుడు దంద్యం అనేది చాలా చిన్న విషయం అని నా ఫీలింగ్. రే ప్రెస్ మీట్ జరుగుతుంది, ఒక నిమిషం అంతేగా. ఎనీ మోర్ క్వశ్చన్స్ అండి? సో మరొక మారి సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ డే 1 కంటే డే 2, డే 2 కంటే డే 3, డే 3 కంటే డే 4 ఇది కలెక్షన్లు పెరిగే సినిమా. సో థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్.